వెల్కమ్ టు ఆస్కిన్స్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 11th 2017 కరెంట్ అఫైర్స్ క్విజ్లో ఉన్నాం. ఈరోజు మనం ప్రశ్న చూద్దాం. రోడ్డు ప్రమాదాల మరణాల్లో ఏ రాష్ట్రం ముందుంది అనే ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ బీహార్, బి గుజరాత్, సి మహారాష్ట్ర, డి యూపీ. దీని యొక్క సమాధానం యూపీ, ఉత్తరప్రదేశ్. ఈ రోడ్డు ప్రమాదాలను ఎవరు గణిస్తారంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణిస్తుంది. దీని ప్రకారం దేశంలో ఉత్తరప్రదేశ్ అనేది ముందుంది. మొత్తం 1847 మరణాలతో దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా ముందుంది. రోడ్డు ప్రమాదాల్లో ముందుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఇంతకుముందు గతేడాది తమిళనాడు ప్రాంతం ముందుండేది. ఇకపోతే రెండో ప్రశ్న, జియోని బ్రాండ్ అంబాసిడర్ గా ఎవరు ఉన్నారు అని ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ విరాట్, బి సచిన్, సి గంగోలీ, డి గంగోలీ. సమాధానం ఏ విరాట్. ఇంతకుముందు ఇదే జియోని మొబైల్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా అలియా భట్ ఉండేది. ఈమె బాలీవుడ్ నటి. ఆషికి 2తో పరిచయమైంది ఈమె. భారత తొలి అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఎక్కడ జరగనుంది? ఈ సభ తొలి అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ సభ ఎక్కడ జరగనుంది అని చెప్పేసి ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఇవ్వలేదు, క్షమించాలి. దాని యొక్క సమాధానం గుజరాత్. ఇది ఎందులో భాగంగా, ఏ సబ్మిట్లో భాగంగా జరుగుతుందంటే వైబ్రెంట్ గుజరాత్ సబ్మిట్ లో భాగంగా, వైబ్రెంట్ గుజరాత్ సబ్మిట్ లో భాగంగా అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఇండియా ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ లో ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఐఎన్ఎక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది 24 గంటలు పనిచేస్తుంది. ఇది జనవరి 16 నుంచి ప్రారంభిస్తారు దీన్ని. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడున్న ఎన్ఆర్ఐస్ ఎవరైనా పర్లేదు ఇందులో పాల్గొనవచ్చు. 30 లక్షల కోట్లు సంపాదించడం కోసం 30 లక్షల కోట్లు పెట్టుబడులు సమకూర్చడం కోసం గుజరాత్ ప్రభుత్వం ఈ సభను నిర్వహిస్తుంది. మొత్తం ఒప్పందాలు 21,090 పైచిలకు ఒప్పందాలను గుజరాత్ ప్రభుత్వం ఒప్పుకోనుంది. బాబర్ 3 క్షిపణి ఏ దేశం ప్రయోగించింది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ పాకిస్తాన్, బి చైనా, సి అమెరికా, డి బంగ్లాదేశ్. దీని యొక్క సమాధానం పాకిస్తాన్. మనం మొన్నే రీసెంట్ గా అగ్ని 4 మనం పరీక్షించినాం. దానికి గాను వీళ్ళు బాబర్ 3 వీళ్ళు ప్రయోగించారు. దీని యొక్క ప్రత్యేకత ఏంటని మనం చూస్తే 450 మీటర్ల లక్ష్యాన్ని ఇది ఛేదిస్తుంది. మనది 4000 కిలోమీటర్లు ఉపరితలం నుంచి ఉపరితలం వరకే మన అగ్ని 4 పనిచేస్తే ఇది బాబర్ 3 ఇది ఉపరితలం 450 మీటర్లు. ఇది ఉపరితలంలో కాక సముద్ర మార్గంలో కూడా పయనిస్తుంది. మనది 4000 మీటర్లు అనేది అగ్ని 4 4000 మీటర్లు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇక్కడ జాతీయ గవర్నెన్స్ సభ ఎక్కడ జరిగింది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ హైదరాబాద్, బి విశాఖపట్నం, సి నోయిడా, డి లక్నో. దీని యొక్క సమాధానం విశాఖపట్నం. దీన్ని మోడీ ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఐఆర్ఐ జాతీయ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ ఎన్వి ప్రసాద్, బి ఎల్వి ప్రసాద్, బి శ్రీనివాస్, సి ఆచార్య విఠల్, డి ఎవరు కాదు. దీని యొక్క సమాధానం ఎన్వి ప్రసాద్. ఈయన విజయవాడకు చెందిన వ్యక్తి.
ICI అనేది ఏంటి అనేది దాని యొక్క అబ్రివేషన్ మనం పరిశీలించినట్టయితే ఇండియన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ ఇమ్యునేషన్ అసోసియేషన్. దీనికి కార్యదర్శిగా ఎన్ఈ ప్రసాద్ నియమితులయ్యారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక జాతీయ విపత్తుల 10వ బెటాలియన్ ఎక్కడ నిర్మించనున్నారు అనే విషయాన్ని మనం గమనిస్తే ఆప్షన్లు వచ్చేసి ఏ కొండ పావులూరు, బి హైదరాబాద్, సి సికింద్రాబాద్, డి ఏది కాదు. ఇక దీని యొక్క సమాధానం ఏ కొండ పావులూరు. ఇది కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఇది కృష్ణా జిల్లాలో కొండవాలూరు అనే గ్రామంలో దీన్ని నిర్మించినారు. దీన్ని 50 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. నేషనల్ డిజాస్టర్ ఫోర్స్ NDRF అంటారనమాట. తెలుగులో జాతీయ విపత్తుల బెటాలియన్. ఇంతకుముందు 9 ఉన్నాయి, ఇది 10వది. ఇది ఎప్పుడు ఏర్పడిందంటే 2006లో ఏర్పడింది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఇక పరిశ్రమల సంఖ్య పరంగా దేశంలో ఆరో రాష్ట్రంగా ఏ రాష్ట్రం 6వ స్థానాన్ని ఏ రాష్ట్రం గెలుచుకుంది అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు ఏ తెలంగాణ, బి యూపీ, సి ఆంధ్రప్రదేశ్, డి కర్ణాటక. దీని యొక్క సమాధానం తెలంగాణ. సో తెలంగాణలో మొత్తం పారిశ్రామిక సంఖ్య పరంగా ఇది 9వ, మొత్తం 6 స్థానంలో ఉంటే 9వ స్థానంగా ఉత్పత్తి పరంగా పారిశ్రామిక ఉత్పత్తుల పరంగానేమో 9వ స్థానం, మరియు పారిశ్రామిక సంఖ్య పరంగానేమో 6వ స్థానం. మరియు ఇది 2012, 2013, 2014 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతం సాధించిన పారిశ్రామిక పురోగతిపై ప్రణాళిక శాఖ రూపొందించిన నివేదికను జనవరి 7న ఆవిష్కరించారు. 2012-13 సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తం, ఇక్కడ గమనించాలి అభ్యర్థులు, 10,279 పరిశ్రమలు ఉండగా ప్రస్తుతానికి 2013, 2014లో 11,068 పరిశ్రమలు పెరిగాయి. మొత్తం ప్రత్యక్షంగా పరోక్షంగా 7.45 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ఇక పరిశ్రమల విషయానికి వస్తే పరిశ్రమల్లో ముందు తెలంగాణ జిల్లాలో రంగారెడ్డి ముందుంటుంది. 2వ స్థానం అందరికి తెలిసినట్టే మెదక్ ఉంటుంది. ఇంకా చివరి స్థానం ఆదిలాబాద్ ఉంటుంది. ఇది ఎకనామీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్న అంశం ఇది. భారత్లో జరిగే ఏకైక ATP టెన్నిస్ టోర్నమెంట్ చెన్నై ఓపెన్స్ పురుషుల డబుల్స్ విభాగంలో టైటిల్ సొంతం చేసుకున్నారు ఎవరు అనేది ప్రశ్న అయితే దాని యొక్క ఆప్షన్లు రోహన్ బోపన్న, జీవన్ నెడుంజేలియన్, బి రోహన్ బోపన్న విరాట్, సి జీవన్ నెడుంజేలియన్ అశ్విన్, డి రోహన్ బోపన్న అశ్విన్. దీని యొక్క సమాధానం రోహన్ బోపన్న, జీవన్ నెడుంజేలియన్ సొంతం చేసుకుర్రు. వీళ్ళ యొక్క ప్రత్యర్థులు ఎవరంటే, వీళ్ళ చేతిలో ఓడిపోయిన ప్రత్యర్థులు ఎవరంటే రాజా దివిజ్, షెరన్ జంటపై వీళ్ళు విజయం సాధించారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ప్రతిరోజు క్వశ్చన్స్ పెడతా, చూడండి.